హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనందరం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదండి సొరకాయ కూర. సొరకాయతో 2 రకాల వంటలు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. సొరకాయ పెరుగు కూర అనమాట. దీని తర్వాత సొరకాయ పచ్చడి కూడా చేసి చూపిస్తాను. మీరు ఇలాగే చేసుకుంటారా ఏంటనేది మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. చూడండి, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తీసుకున్నాను, అలాగే తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మన టేస్ట్కి ఉప్పు, పసుపు, కారం, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ముందుగా చూడండి, సొరకాయలు చాలా లేత సొరకాయలు తీసుకున్నాను నేను. చూడండి, లేత ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయి. చక్కగా అన్నీ క్లీన్ చేసి బాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది రోజు జ్యూస్లకు కూడా మేము వాడుతుంటాం అనమాట. చాలా చాలా మంచిది. అది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఇంకా మంచిది. మా వారికి ఫస్ట్ సొరకాయ చూస్తేనే జలుబులు వచ్చేసేయండి. ఇప్పుడు రోజు జ్యూసుల్లో వేసి ఇచ్చేస్తున్నాను. చూసారా, చక్కగా సొరకాయ ముక్కల్ని గిన్నెలో వేసుకొని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇలా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని, అలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో ఉడికించుకున్న బాగానే ఉడుకుతుంది. దీనిలో కొంచెం పసుపు, అలాగే కారం, మన టేస్ట్ తగ్గట్లే కారం, కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్యలో తీసి కాస్త కలబెట్టుకోవాలి. అన్నీ సపరేట్గా ఉంటాయి కదా, ఇలా కలబెట్టుకొని చక్కగా బాగా నీళ్ళంతా మగ్గే వరకు చక్కగా కలబెట్టుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం మెదుపుకోవాలి. ఇది మెదుపుకోవటం అంటే మరి పప్పులాగా మెత్తగా మెదుపుకోనక్కర్లేదు. మామూలుగా మెదుపేసుకొని చక్కగా కొంచెం అలా కచ్చాపచ్చాగా ఇలా మెదిగిన తర్వాత దీనిలో కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కూడా వేసేసుకొని ఇవి ఇలాగే కొంచెం మొత్తం కలిసేలాగా ఇలా కొంచెం మెదుపుకోవాలి. చూడండి, పెరుగు కూడా బాగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఓ ప్యాన్ తీసుకొని చూడండి, 1-2 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు, ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపు గింజలు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా తుంచేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం ఇంగు వేస్తున్నాను చూడండి, ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కొంచెం వేసుకోవాలి. తర్వాత చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తాలింపులోనే వేసేసుకుంటున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదా సొరకాయ పెరుగు, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా తాలింపులో కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసేసేయాలి. ఆపేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెరుగు కూర రెడీ అండి. చూసారా, చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీల్లోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీని తర్వాత సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారా, సొరకాయ పచ్చడి కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టి నేను పచ్చడి చేసుకుంటున్నాను. ఒకేసారి 2 అయిపోతాయి కదా అని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో పచ్చిమిరపకాయలు వేసేసుకొని అవి చిటపట్లాడుతా మొహం మీద పడకముందే సొరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. చూడండి, సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఇలా కొంచెం మొత్తం కలుపుకొని, టమాటా ముక్కలు కూడా ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని వీటిని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా నీళ్ళన్నీ లోపల వాటర్ ఉంటాయి కదా, అవన్నీ మగ్గే వరకు ఉంచుకొని చివరిగా చింతపండు కూడా దాని లోపల అలా పెట్టుకుంటే ఆ వేడికి మగ్గుతుంది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు, చిన్నులపాయలు, అలాగే జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీలో, మరి మెత్తగా పేస్ట్ లాగా కాదు, కొంచెం బరగ్గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేనేం తాలింపు పెట్టుకోవట్లేదండి, ఇలాగే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు లేకుండా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది అంతే అన్నంలోకి తినొచ్చు,
చపాతీలు తినొచ్చు, దోశల్లోకి తినొచ్చు, ఇడ్లీలోకి కూడా తినొచ్చు. ఈ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ 2 రకాలు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.